ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? టుడే అయితే ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ టు షేర్ విత్ యూ ఆల్ మై బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇన్ క్యాలికట్ ఇన్ కేరళ. కేరళ అంటేనే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది అక్కడున్న గ్రీనరీ, కోకోనట్ ట్రీస్ అండ్ దేర్ అమేజింగ్ బీచెస్. సో వెల్కమ్ టు క్యాలికట్, విచ్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ కోయికోడ్. లెట్స్ ఎక్స్ప్లోర్ ఇట్ టుగెదర్. నాకున్న ఒక 1 డే టైంలో అయితే కాస్త లోకల్ మార్కెట్స్ చూడటం, అక్కడ ఉన్న ఒక ఫేమస్ టెంపుల్ విజిట్ చేయటం, బీచ్, ఇంకా అక్కడ కేఎల్ఎఫ్ అనే కేరళాస్ లిటరేచర్ ఫెస్ట్ కూడా నడుస్తుందని అయితే విన్నాను. అది చూద్దామని అయితే ఎజెండా అనమాట. ఫస్ట్ అయితే ఇలా ఎస్ఎం స్ట్రీట్ షాపింగ్ అయితే వచ్చేసాను. ఇది వన్ ఆఫ్ దేర్ ఓల్డెస్ట్ లోకల్ మార్కెట్ అనమాట అక్కడ, విచ్ ఈస్ ఆబ్వియస్లీ వెరీ లైవ్లీ అండ్ కలర్ఫుల్. ఇక్కడ వచ్చిన ఒక ఫస్ట్ ఛాలెంజ్ ఏంటంటే లాంగ్వేజ్ అనమాట. అక్కడ అందరికీ జస్ట్ మలయాళమే తెలుసు. ఇంగ్లీష్ అండ్ హిందీ అయితే చాలా తక్కువ మాట్లాడుతున్నారు. షాప్ కీపర్స్ కానీ వీళ్ళందరికీ ఉన్న కామన్ లాంగ్వేజ్ అయితే మలయాళం. అఫ్ కోర్స్ అది బ్యూటిఫుల్ లాంగ్వేజ్, కానీ వెరీ డిఫికల్ట్ టు లెర్న్ అండ్ అండర్స్టాండ్ ఆల్సో. మనకైతే అంత ఈజీగా అర్థం కాదు. ఇంకా కాస్త కన్నడ అయినా అర్థం అవుతుంది, కానీ మలయాళం ఈజ్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ అనిపించింది నాకు. ఇంకా కాస్త ఇంగ్లీష్తో అలా హ్యాండ్ గెస్చర్స్తో వాటితో ఏదో అటు ఇటుగా ఇంకా మేనేజ్ అయితే చేసేసాను మొత్తానికి. సో కాస్త గూగుల్ ట్రాన్స్లేటర్ వాడుకోవటం, లేకపోతే ఇప్పుడు ఇంకా మనకి చాట్ జీపీటీ ఉంది కదా, దాంట్లో కొన్ని పెట్టుకుని కన్వర్స్ చేయటం అనేది ఇంకా బెస్ట్ పద్ధతి. కాస్త ఆకలిస్తుంది అని చెప్పి అక్కడ ఒక బనానా జ్యూస్ ఆర్డర్ చేశాను. అదేంటో ఒక ఫుల్ మీల్స్ లాగా ఉంది. అక్కడ బనానాస్ చాలా ఫేమస్ కాబట్టి జ్యూస్ కూడా ఏంటో చాలా థిక్గా అనిపించింది నాకు. ఎనీవేస్, బిసైడ్స్ దట్ ఇలా ఒక టెంపుల్కి వచ్చాను నెక్స్ట్. ఇది తలి టెంపుల్, శివుడి టెంపుల్ అనమాట. అక్కడ ఉన్న ఓల్డెస్ట్ టెంపుల్. దీని లోపల అసలు ఆర్కిటెక్చర్ కానీ దాంట్లో ఉన్న స్పిరిచువల్ వైబ్స్ కానీ అక్కడికి వెళ్తేనే తెలియాలి. మత్స్య కూర్మ వరాహ నరసింహ వామన పరశురామ శ్రీరామ బలరామ శ్రీకృష్ణ కల్కి. ధన్యవాదాలు. అక్కడున్న కొంతమంది లోకలైట్స్ అయితే నాకు ఆ టెంపుల్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను వీడియోస్ అన్నీ తీయటం చూసి నేను చాలా పెద్ద యూట్యూబర్ అనుకుని అయితే మళ్ళీ ఇదంతా చెప్పమని చెప్పారు. సరే, వాళ్ళని డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక కాస్త ఇంగ్లీష్లో, కాస్త వాళ్ళు నాకు నేర్పించిన మలయాళంలో ఏమో ఒక 2 ముక్కలు చెప్పి అయితే మేనేజ్ చేశాను. టెంపుల్ అంతా అయితే చాలా బ్యూటిఫుల్గా ఒక ట్రెడిషనల్ ఆర్కిటెక్చర్తో అండ్ ఒక స్పిరిచువల్ అట్మాస్ఫియర్తో అయితే ఉంది. ఒక తెలియని వెరీ పవర్ఫుల్ అండ్ కామింగ్ ఎనర్జీ అయితే ఉంది అక్కడ. నేనైతే ఎవరినైనా కోయికోడ్ వెళ్తే ఈ టెంపుల్ పక్కా విజిట్ చేయమని చెప్తాను. నెక్స్ట్ అయితే అక్కడ నుంచి ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఆఫ్ క్యాలికట్ అయితే వెళ్ళిపోదాం. క్యాలికట్స్ బీచ్ అనమాట. కానీ ఇక్కడ థింగ్ ఏంటంటే కేఎల్ఎఫ్ అని ఫెస్ట్ జరుగుతుందని చెప్పాను కదా, చాలా రష్గా ఉంటుందని అయితే డ్రైవర్ చెప్పాడు. బట్ దట్స్ ఓకేలే అని చెప్పి అయితే వెళ్దామని అనుకున్నాము. సన్సెట్ మిస్ అవుతుందని అనుకున్నామే కానీ బట్ వీ వర్ రైట్ ఆన్ ద టైమ్ అనమాట. సన్సెట్ అసలు మిస్ అవ్వలేదు. క్రౌడ్ కూడా బాగానే ఉన్నారు బికాజ్ అక్కడ ఫెస్ట్ జరుగుతుందని. సో అందరు బీచ్ పర్సన్స్కి ఒక 5 మినిట్స్ అయితే బీచ్ని మంచిగా ఎంజాయ్ చేసేసేయండి. చిన్నప్పుడు బీచ్ చూసిన వెంటనే అక్కడికి వెళ్ళి ఆడుకుందాం అనే మనకి ఇప్పుడు బీచ్ని ఎంతసేపు అయినా అలా చూస్తూ కూర్చుంటే చాలు అని అనిపిస్తుంది. నాకైతే నా వీడియోస్ అన్నీ షూట్ చేసుకోవడానికి నేను తీసుకెళ్ళిన ఒక మినీ ట్రైపాడే నాకు హెల్ప్ చేసింది. కొన్ని పిక్స్ మాత్రం నేను అక్కడ ఉన్న కొంతమంది లోకలైట్స్తో మాట్లాడైతే క్లిక్ చేయించుకున్నాను. మనం ఎంతసేపు అక్కడ కూర్చోలేము కాబట్టి ఫైనల్లీ అయితే టైం అయిపోతుంది. సో ఐ నీడ్ టు రష్ టు కేరళాస్ లిటరేచర్ ఫెస్ట్ అనమాట, ఏదైతే బీచ్లోనే జరుగుతుందో. ఇది ఏషియాస్ లార్జెస్ట్ లిటరేచర్ ఫెస్టివల్. Jan 22 నుంచి 25 వరకు అయితే ఇక్కడ జరుగుతుంది. ఈ ఫెస్టివల్లో ఏంటంటే అన్ని కంట్రీస్ బుక్స్ని పబ్లిష్ చేస్తున్నారు, లైక్ జర్మన్, ఫ్రెంచ్, ఇంకా ఆస్ట్రేలియా, మన ఇంగ్లీష్ బుక్స్ ఇలా అంతా. సో వెనక చూసారు కదా మీరు, లాంగ్ క్యూస్ అయితే ఉన్నాయి.
ఇలా టెంట్స్లో వాళ్ళ వాళ్ళ కంట్రీకి సంబంధించిన బుక్స్ అయితే ఇక్కడ డిస్ప్లేలో పెట్టారు. నేనైతే ఆబ్వియస్ మనకి మిగతా లాంగ్వేజెస్ రావు కాబట్టి ఇంకా ఇంగ్లీష్ బుక్స్ అయితే చూడడానికి వెళ్ళాను. టు బీ ఫ్రాంక్ చాలా రష్గా ఉండటంతో పాటు బుక్స్ ఆర్ టూ కాస్ట్లీ అనిపించింది. జనరల్గా అయితే ఇలాంటి ఫెస్ట్లో కేజీస్లో అమ్ముతారు బుక్స్, కానీ అక్కడ ఏంటో ఓన్లీ 10%, 5% డిస్కౌంట్ అయితే చెప్పారు. కోర్స్ నా దగ్గర ఆల్రెడీ చాలా ఉన్నాయి, మళ్ళీ నాకు లగేజ్ ఇష్యూ అవుతుందని అయితే నేను ఒక 2-3 బుక్స్ అయితే అలా కొన్నాను. అండ్ ఫైనల్లీ ఇంకా కాస్త ఆకలేస్తుంది, హంగ్రీ టైం అని చెప్పి నేను ఇది ఇక్కడ ఒకటి చూశాను. ఐ మీన్ లైక్ ఫుడ్ ప్లేస్ అనమాట. ఇక్కడ క్యారెట్స్ని, ఇంకా గోవా, మనకున్న ఆమ్లా, పైనాపిల్, పంప్కిన్ ఇట్లా వీటన్నిటిని వాటర్లో వేసి అయితే పెట్టారు. నాకు కాస్త వింతగా విచిత్రంగా అలా అనిపించింది. బట్ ఎనీవేస్ ఏదో ఒకటి ట్రై చేద్దాం అని చెప్పి అయితే నేను ఇట్లా వాటర్ మెలన్ని తీసుకున్నాను. అక్కడ వాళ్ళు ఒక చట్నీ లాగా పెట్టారనమాట. ఇదైతే కాస్త పుల్లగా, కాస్త తీయగా అలా ఉందో, సమ్ ఆచార్ టైప్. మొత్తానికైతే దాన్ని ఒకటి తీసుకుని ట్రై చేశాను. యాక్చువల్గా అయితే కాస్త బాగానే అనిపించింది. తినగా తినగా ఇంకాస్త ఇంట్రెస్టింగ్గా అనిపించి నెక్స్ట్ ఐటెం ట్రై చేద్దామని ఇది తీసుకున్నాను. ఐ థింక్ ఇది ఒక రేగి పండు అనుకుంటా. దీన్ని కూడా వాళ్ళు అలా వాటర్లో సోక్ చేశారు. నెక్స్ట్ అయితే మళ్ళీ ఒక కీరా తీసుకున్నాను. టేస్ట్కి బాగా అలవాటు పడి నెక్స్ట్ మ్యాంగో కూడా తీసుకున్నా. సో ఐ డోంట్ నో ద కాన్సెప్ట్ బిహైండ్ ఇట్. ఇలా వాటర్లో ఎందుకు ఇలా నానబెట్టి దాని తర్వాత ఆ చట్నీ వేసుకుని అలా తింటున్నారు. బట్ ఓవరాల్ ఇట్ వాస్ టేస్టీ. బై ద వే బుక్ ఫెస్ట్కి వచ్చిన స్టూడెంట్స్తో కూడా చిన్న కన్వర్జేషన్ చేశాను. Okay, ready, 1, 2, 3, go. ഗായത്രി കേരളത്തിലേക്ക് സ്വാഗതം. ഒരുപാട് നന്ദി. ശുഭ. సో మొత్తానికి నా ఎంటైర్ కేరళ ట్రిప్లో నేను నేర్చుకున్న 2 వర్డ్స్ అయితే అదే, ఒరుబాడి నన్ని అంటే థ్యాంక్ యూ అని చెప్పడం అనమాట. తర్వాత వచ్చిన పెద్ద ఛాలెంజ్ ఏంటంటే నా డ్రైవర్ కార్ ఎక్కడ పార్క్ చేశారో అక్కడికి వెళ్ళటం. ఒక 10,000 మంది ఒకటేసారి బీచ్ నుంచి బయటికి వస్తే ఆ రష్ ఎలా ఉంటుందో ఇమాజిన్ చేసుకోండి. అసలు ఏ స్ట్రీట్లో ఆ డ్రైవర్ కార్ పెట్టాడో, ఎలా దాన్ని ట్రాక్ చేయాలో నాకు చాలా కష్టమైంది. బట్ సమ్హౌ అలా బోర్డ్స్ అన్నీ చూపిస్తూ ఆయనకి వాట్సాప్ మెసేజెస్ పంపుతూ ఏదో ఒకటైతే ఫైనల్గా చేసి కార్లోకి అయితే చేరాను. వెల్ దట్ ఈస్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ అనమాట. ఐ హోప్ క్యాలికట్లో ఉన్న చిన్న చిన్న విషయాలు, అక్కడ ఉన్న లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ అండ్ అఫ్ కోర్స్ బ్యూటిఫుల్ బీచ్, ఫెస్ట్ అన్నీ చూపించానని అయితే అనుకుంటున్నాను. కేరళకు వెళ్ళి మన బనానా చిప్స్ తెచ్చుకోకపోతే ఎలా? సో కొన్ని బనానా చిప్స్ అయితే కొని నేనైతే స్టార్ట్ అయిపోయాను. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. మీకు క్యాలికట్ గురించి ఏమైనా తెలిస్తే కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.